హాయ్ అండి. నాన్ వెజ్ అని వెజిటేబుల్ కానీ గరం మసాలా చాలా బాగుంటుంది. ధనియాలు, ఎండుమిరపకాయలు, ఎల్లుల్లి రెబ్బలు, బిర్యానీ ఆకు, అట్లానే కొన్ని ఆవాలు, ఈ ప్లేట్లోనివన్నీ జీలకర్ర, సాజీరా, లవంగ, ఎండు కొబ్బరి, మిరియాలు, కొద్దిగా వాము, మెంతులు, ఒక హాఫ్ స్పూన్ వరకు వాము మెంతులు కంపల్సరీ వేయండి. మిరియాలు ఒక స్పూన్ వరకు, లవంగ, దాల్చిన చెక్క, యాలక్కాయలు ఇవన్నీ కూడా వేసి, ఎండు కొబ్బరి కూడా వేసుకొని చక్కగా స్టవ్ సిమ్లో పెట్టి ధనియాలు వేయించి ఒక ప్లేట్లో తీసుకొని ఇవి దినుసులన్నీ కూడా వేపుకొని మళ్ళీ మనం ప్లేట్లో తీసుకుంటే చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకుంటే గరం మసాలా రెడీ అయిపోతుంది. మనకి కూరగాయలు కానీ యూజ్ అవుతుంది, అట్లానే నాన్ వెజ్ కానీ వేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. మంచి చక్కటి సువాసన, టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ దినుసులన్నీ వేగిన తర్వాత లాస్ట్లో మనకి ఆవాలు వేసుకుంటే చిటపట అని ఆవాలు త్వరగా నల్లబడిపోతాయి కాబట్టి ఈ దినుసులన్నీ వేగిన తర్వాత ఆవాలు అనేటివి వేసుకున్నాను. ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో తీసుకుంటే చల్లగైన తర్వాత మిక్సీ పట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. బిర్యానీ ఆకు, ఎండుమిరపకాయలు, ఒక ఎల్లుల్లిపాయ వేసుకున్నాను పెద్ద సైజుది. నీళ్ళలోనే ఆరబెట్టుకొని కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు ఎప్పుడు కూడా ఎండబెట్టింది తీసుకుంటే ఈ మసాలా అనేది ఎక్కువ రోజులు మనకి స్టోరు చేసుకోవచ్చు. పచ్చిదే వేసినట్లయితే కొంచెం బయట ఉంటే బూజు పడుతుంది. ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని వేయించి మనకి ఇలా మిక్సీ పట్టుకొని చక్కగా కొద్ది కొద్దిగా చల్లగైన తర్వాత మిక్సీ పట్టుకుంటే చక్కటి మసాలా అనేది రెడీ అయిపోయిందండి. ఇట్లా మిక్సీ పడుతుంటేనే చక్కటి కమ్మటి సువాసన అయితే వస్తుంది. ఇంకెంత స్మెల్ వచ్చాక ఇక కర్రీస్లో ఇంకెంత టేస్ట్గా ఉంటుందో చూడండి, అంత బాగుంటుంది. ఇలా అంతా కూడా కలిపేసుకొని నేను ఎప్పుడు గరం మసాలా ఇంట్లోనే చేస్తాను. చాలాసార్లు చేశాను, వీడియో కూడా పెట్టాను. ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. బయట మసాలా వాళ్ళు ఏం వేస్తున్నారు అనేది మనకు తెలియదు కాబట్టి ఇలా ఇంట్లో రెడీ చేసి స్టోర్ చేసుకుంటే చాలా మంచిదండి. నేను ఇది ఫ్రిడ్జ్లోనే గట్ట పెట్టను, బయటే పెడతాను. కానీ పాడవదు, 1 మంత్ వరకు ఉంటుంది.